వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం చూపెట్టచ్చు నేరుగా పోలీసులతో ఇటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న దృశ్యం చూపెడుతున్నాం. అయితే మాజీ ఎంపీతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా నేరుగా పోలీసులతో మాట్లాడుతున్నారు. అయితే మూడంచెల భద్రతను కూడా పోలీసులు పెట్టిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో 3 వాహనాలతో పాటు కొంతమందికే రిస్ట్రిక్టెడ్గా అనుమతి ఉంది. అయితే ఈ అనుమతిని ఎట్టి పరిస్థితుల్లో చాలామందిని పోనీయమని చెబుతున్న పరిస్థితి. అయితే నేరుగా రామచంద్రరావుతో పాటు ఇటు మాజీ ఎంపీతో పాటు ఇంకొంతమంది ముఖ్యులను పంపించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కన్విన్స్ చేసి అందరితో జాగ్రత్తగా ఉండే విధంగా ఎటువంటి వివాదం లేకుండా శాంతియుత వాతావరణంలోనే ముందుకు తీసుకెళ్ళడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. జిల్లా అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా అధ్యక్షునితో పాటు ఇటు పెద్దపల్లికి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు బీజేపీ నాయకులు కూడా నేరుగా చేరుకున్న పరిస్థితి మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి కమిషనర్ కలిసి జరిగిన యథార్థం గురించి మధుకర్కి సంబంధించిన అంశం గురించి మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. మాట్లాడే తరుణంలోనే కొంత బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పరిస్థితి కనబడింది. అయితే లాండ్ ఆర్డర్ దృష్ట్యా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో వారికి సంబంధించిన అంశంలో ఎటువంటి అసౌకర్యం జరగకుండా కమిషనర్ కల్పించి విషయం చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఈ అంశంలో మనం ఒకసారి బీజేపీ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందు నుండి కూడా ఆర్టీవీ వాస్తవికాలు అక్కడ సంఘటన స్థలం నుంచి మధుకర్ అంశంలో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అన్న ఎట్లా చూడొచ్చు, ఏంటి శాంతియుతంగా కమిషనర్ దగ్గరికి వచ్చిండ్రు అయినా పోలీసులు అడుకుంటున్నారు, ఎట్లా చూడొచ్చు? పోలీసులు అడుకుంటున్నారంటే మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం, పోతున్నాం. ఎవరు అడుకోవాలి ఇప్పటికైతే పోలీసులు మా కార్యకర్తలు వస్తా అంటే ఆపుతున్నారు. ఇప్పుడు కొద్దిసేపులో కమిషనర్ కలుస్తాము. కమిషనర్ అయితే మళ్ళీ మిగతా మీతో మాట్లాడతాం. ఇది పరిస్థితి. అయితే వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నమే మనం చేస్తున్నాం. ప్రధానంగా అడ్డుకున్న అంశంలో చాలా క్లియర్గా పోలీసులకు ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ప్రెసిడెంట్కు ఒక సఖ్యత ఉందంటూ చాలా క్లియర్గా మీడియాతో చెప్పారు. కమిషనర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుత వాతావరణంలో మధుకర్ బలవన్మరణ అంశం మీద చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం. కమిషనర్ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ప్రెసిడెంట్ రామచంద్రరావు చెప్పిన విషయం కనబడుతుంది. అయితే ఓవరాల్ కమిషనర్ తర్వాత విషయం ఏంటో తెలుస్తుంది. ఓటు స్టూడియో. ప్రస్తుతం మనం రామగుండం కమిషనరేట్ వద్ద ఉన్నాం. రామగుండం కమిషనరేట్ వద్ద చాలా సీరియస్గా పోలీస్ కమిషనర్ ఈ అంశం మీద తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతమైన వాతావరణంలో ఇటు బీజేపీ ప్రెసిడెంట్ అచ్చిపోయే విధంగా జాగ్రత్త పడుతున్నట్టయితే మనకు కనబడుతుంది. మనం చూడొచ్చు ఇప్పటికే 3 అంచెల భద్రత పోలీసు బలగాలు పోలీసు వలయం మధ్య ఉన్నట్టు కనబడుతుంది. అయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా కమిషనర్ కలవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసిన పరిస్థితి. అయితే నేరుగా అటు రామగుండం కమిషనర్ను ఇటు బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు కలుస్తారు. కలిసిన అనంతరం దీనికి సంబంధించి ఏట మధుకర్ సంబంధించిన బలవన్మరణం అంశంలో మాట్లాడతారు. మాట్లాడి పూర్తి విషయం చెప్తారు. అనంతరం పోలీస్ తరఫున ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి అనే కోణంలో కూడా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాస్తవికాలు మీడియాతో మాట్లాడతామని చెబుతున్నారు. అయితే పోలీసులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్టయితే మనకు కనబడుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దురుసుగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉండే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మనకు కనబడుతుంది. ఓటు స్టూడియో. కమిషనర్ కలిసిన అనంతరం నేరుగా బయటికి బీజేపీ ప్రెసిడెంట్ వచ్చిన పరిస్థితి. ఒకసారి బీజేపీ ప్రెసిడెంట్తో మనం మాట్లాడిద్దాం. రామచంద్రరావు గారితో కమిషనర్ గారు చెప్పిన అంశం ఏంటి, అసలు ఏం చెప్తారు, ఏం మాట్లాడిండు అనే అంశంలో ఒకసారి రామచంద్రరావు గారితో మాట్లాడిద్దాం. అసలు కమిషనర్తో మాట్లాడిన అనంతరం నేరుగా వచ్చి
మీడియాతో కూడా బీజేపీ ప్రెసిడెంట్ మాట్లాడిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అంశాలపై చాలా సీరియస్గా మేము ప్రతిఘటిస్తామని కూడా చెప్పిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి చర్యలు జరగకుండా జాగ్రత్త పడే విధంగా బీజేపీ కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం అయితే బీజేపీ ప్రెసిడెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి ప్రెసిడెంట్ గారితో మాట్లాడిద్దాం. అన్న, ఏంటి కమిషనర్ గారితో కలిసిన తర్వాత కమిషనర్ గారితో కలిసిన తర్వాత ఏంటి అసలు సంతృప్తి అనేది దీంట్లో ఉండదు. వాళ్ళు అరెస్ట్ చేసే వరకు మా సంతృప్తి ఉండదు. తప్పకుండా వాళ్ళు అరెస్ట్ చేయాలి, మేము డిమాండ్ చేశాము. వారు చట్ట ప్రకారమైనటువంటి మాకు ఉన్నది ఇంకా మీరు చేస్తామని చెప్పారు. మేము కూడా చట్ట ప్రకారం చట్ట విధంగా ఏం చేయమనట్లేదు, చట్ట ప్రకారం అరెస్ట్ చేయమంటున్నాము, వాళ్ళకి చెప్తా ఉన్నాం. అడిగినరా అంటే టెక్నికల్గా ఎందుకు ఇప్పుడు ఇన్ని రోజులు లేట్ అయింది, ఎందుకు ఆలస్యం అవుతుందో మేము చూస్తాము, తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేస్తాము. మా వాళ్ళు కూడా అడిగారు, దాని సీసీ ఫుటేజ్ కావాలన్నారు, అవన్నీ కూడా నేను ఎగ్జామిన్ చేస్తాము చెప్పడం జరిగింది. బీజేపీ ప్రెసిడెంట్గా ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది ఒకటే, ఈ కాంగ్రెస్ పార్టీని నేను హెచ్చరిస్తున్నాను. బీజేపీ కార్యకర్తల మీద ఎక్కడైనా తప్పుడు కేసు పెట్టినా, మా కార్యకర్తల మీద ఏదైనా చేసినా కూడా దాని మీద ఊరుకునేది లేదు. మేము కూడా దాని మీద తప్పకుండా ప్రతిఘటిస్తాం, దాన్ని వ్యతిరేకిస్తాం. ఇది పరిస్థితి. బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇటువంటి అఘాయిత్యానికి ఒడిగడితే దానికి మేము ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు మాట్లాడిన పరిస్థితి. రుస్మంతో రవినాయక్, ఆర్టీవీ, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.